ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విశేషాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి, తద్వారా ఎటువంటి ఫలితాలు లభిస్తాయనేటువంటి విషయాలని శ్రీరస్తంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి శుద్ధ చవితి, రాత్రి 10:57 వరకు ఉంది. నక్షత్రం ఉత్తరాషాఢ, ఉదయం 9:31 వరకు. అనంతరం నక్షత్రం శ్రవణం. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం వక్రస్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శుక్ర సంచారం తులాక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి. రవికుజుల సంచారం వృశ్చిక క్షేత్రంలో, కుజుడికి స్వక్షేత్ర స్థితి, రవికి మిత్రక్షేత్ర స్థితి. బుధ సంచారం ధనుస్సు క్షేత్రంలో, శత్రుక్షేత్రం వక్రస్థితి. శని సంచారం కుంభక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. మంచి శకునాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గోచరిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ సద్దుమణుగుతాయి. మానసిక క్లేశాలు క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వాటి నిర్వహణ కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణ కొనసాగుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు రాణిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి, బలాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం క్రీడారంగం వారికి పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి అవకాశాలు మెండుగా లభిస్తాయి. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆదాయం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు అన్ని రంగాల వారికి అనుకూలతను పెంచుతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. అష్టమ రవి కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు, విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని కూడా క్రమక్రమంగా పొందగలుగుతారు. లబ్ధికే చేసేటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి రాణిస్తాయి. విద్యార్థులకి సంకట పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రతిబంధకాలు మహిళలకు తగ్గుతాయి. గృహ విషయాల్లో అనుకూలత, సానుకూల పరిస్థితులు బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కీలక బాధ్యతలు, తద్వారా పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు రాణిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. వృత్తిపరమైనటువంటి సంతృప్తి కొనసాగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రారంభమవుతాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే చాకచక్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. శత్రుభీతి పోతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి లాభిస్తాయి. మహిళలకు అత్యంత
సంతోష వార్తలు బలాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల అనుకూలం, వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి లాభిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగస్తులు చేపట్టగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో ఆసక్తికరమైనటువంటి అంశాలు బలాన్ని కలిగిస్తాయి, ఆదాయాన్ని కూడా పెంపొందింపచేస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కనుమరుగవుతాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. అనిశ్చిత పరిస్థితులు కనుమరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా రాణిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. శత్రువులు విజృంభిస్తారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలు లోపాలు వెలుగులోకి వస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ కొనసాగించలేకపోతారు. మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. రాజకీయ రంగం వారికి చుక్కెదురు పరిస్థితులు ఉంటాయి. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ముందు నొయ్యి వెనక గొయ్యి వంటి పరిస్థితులు మహిళలు క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. క్రమశిక్షణ వ్యవసాయ రంగం వారు కొనసాగించగలుగుతారు. అయినప్పటికీ ఆర్థిక విషయాల్లో ఆందోళన ఉంటుంది. కార్యకలాపాలు వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు, అకారణ కలహాలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. అష్టమ శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా పొందగలుగుతారు. అదృష్ట సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. మహిళలకు అనుకూల కాలం. ఆశించినటువంటి కార్యకలాపాలు గృహపరంగా, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. రాజకీయ రంగం వారికి మంచి శకునాలు గోచరిస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. అభివృద్ధి ఏర్పడుతుంది. కార్యకలాపాలు వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సినీ రంగం వారు పొందగలుగుతారు. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి అష్టమ రాహు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విపత్కర పరిస్థితులు ఎదుర్కోవటానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అదృష్ట సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వేగవంతంగా పొందగలుగుతారు. సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆటంకాలు ఎదురైనప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు పూర్తిగా కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శత్రుభీతి పోతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు కూడా సిద్ధిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు కిరిబికిరి చేస్తాయి. నూతన బాధ్యతలు రాజకీయ రంగం వారికి పెరుగుతాయి. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. అవమానకర సంఘటనలు మహిళలకు ఉంటాయి. అయినప్పటికీ ఎదుర్కొని నిలదొక్కుని కార్యకలాపాలు పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి పనికిరావు. విషయాల్ని అవగాహనతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ వ్యవసాయ రంగం వారికి తప్పనిసరి. ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారు నియంత్రించగలుగుతారు.
ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల ప్రభావాన్ని సమస్యల్ని ఎదుర్కోవటానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి పరిష్కారాలు సమస్యలకు లభిస్తాయి, ఆనందం లభిస్తుంది, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి, పట్టుదల పెరుగుతుంది, మొండితనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. ప్రత్యర్థులు బలపడినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి, స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా పొందినప్పటికీ సంతృప్తికర సంఘటనలు కూడా సమాంతరంగా ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వరకు తగ్గుతాయి, భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది, నూతన అంశాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి, స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది, శుభ శకునాలు గోచరిస్తాయి, శుభ వార్తలు వింటారు. కార్యక్రమాల్లో వేగం రాజకీయ రంగం వరకు పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి, న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది, మెరుగైనటువంటి అవకాశాలు సినీ రంగం వారు కూడా పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ, ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి, ఆశించినటువంటి ప్రయోజనాలు సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి, శత్రువు భీతి పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో వేగం తగ్గుతుంది, పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి, బాధ్యతలు పెరుగుతాయి, శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి, వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది, పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వైద్య వృత్తి వారికి లక్ష్యాలు నెరవేర్చుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. శాస్త్రజ్ఞులకి అత్యంత అనుకూలం, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ప్రదర్శించగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తాయి, మెరుగైనటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం, కార్యక్రమాల్లో వేగం సినీ రంగం వారికి పెరుగుతుంది, ఆదాయం తగ్గినప్పటికీ సంతృప్తికర సంఘటనలు వృత్తిపరంగా బలాన్ని పెంచుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూల వాతావరణం పెంపొందింప చేసుకుని విజయాలు సాధించడానికి దుర్గాదేవిని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. దుర్గా సప్తసతి పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది, గ్రహ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొంది విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది, తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యలను ఎదుర్కోగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు క్రమక్రమంగా పరిష్కరింపబడతాయి, నూతన ఉత్సాహం పెరుగుతుంది, ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు కూడా సులభతరం అవుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యాపార రంగం వరకు కొనసాగుతుంది, నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి, పునః ప్రయత్నాలు లాభిస్తాయి, వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి, ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం, గృహ విషయాల అనుకూలం, సఖ్యత పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఏకాగ్రతని పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ప్రతిబంధకాలు సాఫ్ట్వేర్ రంగం వరకు తగ్గుతాయి, ఉన్నతికే చేసేటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి, న్యాయవాద వృత్తి వారికి కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలను అధిగమించగలుగుతారు. క్రమశిక్షణ ఉపాధ్యాయ వృత్తి వారికి కొనసాగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది, వ్యయాన్ని నియంత్రించేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెంపొందింప చేసుకోగలుగుతారు.
ఈరోజు ధనస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే స్తబ్దత ఆర్థికంగా కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా కలిసి వస్తుంది. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. పునః ప్రయత్నాల ద్వారా నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు కూడా చేపట్టగలుగుతారు. మహిళలకు ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య సమస్యలు క్రమక్రమంగా పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా సాఫ్ట్వేర్ రంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి సినీ రంగం వారికి మెల్లమెల్లగా ప్రారంభమవుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఏలినాటి ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు ఎదుర్కోవటానికి, సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకుని ఆర్థికంగా బలపడడానికి, రుణ ఒత్తిళ్లు దూరం చేసుకోవటానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేసి ప్రశాంతతను పెంచుతుంది. విజయాలకి దోహదపడుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. క్రమక్రమంగా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. దూకుడు స్వభావం, దూకుడు నిర్ణయాలు పనికిరావు. బాధ్యతలు పెరుగుతాయి. సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవాల్సినటువంటి నిర్వహణ తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మందత్వం విద్యార్థులకి పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం తగ్గుతుంది. సినీ రంగం వారికి శత్రుత్వాలు పెరుగుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు అధిగమించడానికి, ప్రశాంతతను పెంపొందింప చేసుకోవటానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు కుటుంబ పరంగా కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో అభద్రతాభావం తొలగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. నూతన గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. బాధ్యతతో కూడినటువంటి నిర్వహణ ద్వారా రాజకీయ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు న్యాయవాద వృత్తి వారు శ్రీకారం చుట్టగలుగుతారు. మహిళలకు అత్యంత సంతోషకర వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నెలకొంటుంది. కుటుంబ పరిస్థితులు చక్కబెట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. స్థాన చలనం ఉన్నప్పటికీ అనుకూలంగా మారుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు, విఘ్నాలు దూరం చేసుకుని విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. సమర్థత గుర్తించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి అవరోధాలు దూరం కావాలని, విఘ్నాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందాలని, అభివృద్ధి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించి విజయాలు సాధించాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శనివారం శనిదోష నివారణకు అనుకూలమైన రోజు. జ్యోతిష శాస్త్ర పరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని, వ్యయ శని ఇలా అనేక రకాలుగా శని దోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఆ దోషాలను అధిగమించడానికి శనివారం కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి.
శనివారం సందర్భంగా నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టడం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపిన నీళ్లు పోసి రావి చెట్టు దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి 8 ప్రదక్షిణలు చేయటం ద్వారా గోచార శనిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే జమ్మి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో ఆముదము ఆవు నెయ్యి కలిపి దీపాన్ని వెలిగించి 8 ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. నల్లటి శొనకానికి పెరుగన్నం ఆహారంగా వేయటం ద్వారా కూడా శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే నవగ్రహాలకి 9 ప్రదక్షిణలు చేయటం ద్వారా, రావి చెట్టుకు 8 ప్రదక్షిణలు చేయటం ద్వారా, ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేయటం ద్వారా గ్రహచార గోచార శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే బియ్యపిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయటం ద్వారా శని దోషాలన్నీ తొలగింపజేసుకొని ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనసులో స్మరించుకోవటం, అలాగే మీ గృహంలో పడమర దిక్కులో ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించటం ద్వారా గ్రహచార గోచార శని దోషాలన్నీ తొలగింపజేసుకొని శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రం చాలా పురాతనమైంది. దీన్ని నేటికి కూడాను అందరూ అనుసరించి సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. వాస్తు మనిషి జీవితం మీద తప్పనిసరిగా పనిచేస్తుంది. జ్యోతిష శాస్త్రానికి వాస్తుశాస్త్రానికి అవినాభావ సంబంధం ఉన్నప్పటికీ మనిషి పుట్టినప్పటి నుంచి గిట్టేంత వరకు కూడాను గ్రహచార గతుల యొక్క ప్రభావం ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగానే తాను నివసించేటువంటి ఇంటిలో కూడాను వాస్తు అనుక్షణం కూడాను పనిచేస్తూనే ఉంది. అయితే గ్రహచార గతుల రీత్యా వ్యక్తి జీవితంలో ఒడిదుడుకులు సంభవిస్తున్నప్పుడు వాస్తుశాస్త్రరీత్యా కూడాను ఏదైనా తప్పిదాలు గనక ఉన్నట్లయితే అనేక రకాలుగా విపత్కరమైన పరిస్థితుల్ని అనుభవించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. అందుకనే గ్రహచార గతి బాగాలేకపోయినా వాస్తు గనక సరిగా ఉన్నట్లయితే ఆ ఇంటిలో కొంత మానసిక శాంతితో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. మనిషి జీవితం పైన వాస్తుశాస్త్రము గ్రహచార గతుల యొక్క ప్రభావంతో పాటు దైవచింతన తత్పరత మెండుగా పనిచేస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగాలి. ఏ ఇంట నిత్యం కూడాను దైవచింతన ఉండి ఉంటుందో ఆ ఇంట్లో తప్పనిసరిగా ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడాను బయలుపడటానికి ఆస్కారాలు మెండుగా ఉంటాయి అంటుంది శాస్త్రం. పురాతన పద్ధతి ప్రకారం ఒక స్థలాన్ని కొనుగోలు చేసినప్పుడు కనీసం 5 అడుగుల లోతు వరకు కూడాను ఆ మట్టిని త్రవ్వి తీసేసి శుద్ధమైన స్వచ్ఛమైన మంచి మట్టిని నింపి కనీసం 10 రోజులు నీటితో తడుపుతూ దిమ్మెస్త చేయించి అప్పుడు ఈశాన్యంలో శంకుస్థాపన చేయించడం సర్వ విధాల శ్రేయోదాయకంగా మనకు శాస్త్రం తెలియజేస్తోంది. ఒక వ్యక్తి ఒక చోట ఇంటి నిర్మాణం చేద్దాము అని చెప్పేసి తలంచినప్పుడు వాస్తుశాస్త్రంలో చెప్పిన సూత్ర ప్రాతిపదికల్లో అతని యొక్క పేరును బట్టి ఆ స్థలం అతనికి కలిసి వస్తుందా లేదా అనేది గ్రహించాలి. తరువాతనే ఆ స్థలాన్ని పరిశుభ్రం చేసి ఆ స్థలంలో తప్పనిసరిగా 4 నుంచి 5 అడుగుల లోతున తవ్వి 10 రోజుల పాటు నీటిని చల్లి ఆ స్థలం అంతా కూడాను సరిసమానంగా ఉండేటట్టుగా ఆచరించేటువంటి విధి విధానం ఎంతో సుముఖమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. స్థలంలో మట్టి దిమ్మెస చేసేటప్పుడు మొత్తం స్థలానికి నైరుతి దిశ ఎటు ఉందో ఆ నైరుతి దిశలో 4 భాగాల ఎత్తుగా ఉండేటట్టుగాను, ఆగ్నేయం 3 భాగాల ఎత్తులో ఉండేటట్టుగాను, వాయువ్యం 2 భాగాల ఎత్తు ఉండేటట్టుగాను, ఈశాన్య భాగం 1 ఎత్తు ఉండేటట్టుగాను చదును చేసుకోవటం సర్వ విధాల శ్రేయోదాయకం అంటోంది వాస్తుశాస్త్రం. అంటే ఇక్కడే ఏ దిశ ఏ రీతిన ఉండాలో అనేటువంటి విషయం కేవలం మనం మట్టిని చదును చేసేటువంటి విధి విధాన రీత్యా పాటించాల్సి ఉంటుంది.
మట్టిని చదును చేసేటప్పుడు అన్నిటికన్నా ఎత్తులో నైరుతి ఉండాలి. దానికన్నా కూడాను ఆగ్నేయం తక్కువగా ఉండాలి. ఆగ్నేయం కన్నా కూడాను ఈశాన్యం అన్నిటికన్నా తక్కువగా ఉండాలి. అలాగే నైరుతి కన్నా కూడాను వాయువ్య దిశ కొద్దిగా తక్కువగా ఉండాలి. అందుచేత చదును చేసేటువంటి మట్టి విధి విధానంలో కూడాను ఈ యొక్క ఎత్తు పల్లాల యొక్క ప్రభావాన్ని అంచనా వేసుకొని గనక చదును చేసినట్లయితే సర్వ విధాల శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావంతో ఆ గృహ నిర్మాణం దిశ దశల రీత్యా ఏ దిశలో ఎటువంటి నిర్మాణాన్ని కొనసాగిస్తే ఎటువంటి చక్కటి గృహయోగం సిద్ధిస్తుందో కూడాను మనం తెలుసుకోవడానికి ఈ యొక్క విధి విధానం ఎంతగానో సహకరిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత వాస్తు రీత్యా దానికి సంబంధించినటువంటి ప్లాన్ వేసేటప్పుడు కూడా ముఖ్యంగా గృహంలోకి గాలి వెలుతురు ఎన్నో విధాలుగా చక్కగా వచ్చే విధంగాను ద్వారాలు కిటికీలు వీటన్నిటినీ కూడా మనం అమర్చుకునేటువంటి తీరుతెన్నులు గ్రహించాల్సి ఉంటుంది. అయితే ఈ ద్వారాలు అమర్చేటప్పుడు సరి సంఖ్యలో ఉండేటట్టుగా అమర్చుకోవటం వాస్తుశాస్త్రం చెప్పేటువంటి మొట్టమొదటి విజ్ఞప్తి. అంటే ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు సరి సంఖ్యలో ద్వారాలు ఉండాలి, బేసి సంఖ్యలో ద్వారాలు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంటి స్థలానికి వెలుపల భాగం వైపు ఖాళీ స్థలం తూర్పు వైపు 4 భాగాలు, ఉత్తరం వైపు 3 భాగాలు, పడమర వైపు 2 భాగాలు, దక్షిణం వైపు 1 భాగం ఉండే విధంగా మీరు ప్లాన్ గీయించుకోవటం చాలా మంచిది. ప్లాన్ గీసేటువంటి విధి విధానాన్ని బట్టే మీ యొక్క ఇంటి యొక్క రూపురేఖలు అనేటువంటివి చాలా చక్కగా అందంగా కనిపించడానికి ఆస్కారం ఉంటుంది. వాస్తుశాస్త్రరీత్యా కూడాను 100కి 100% చాలా చక్కగా గీశారండి, ఎవరు గీశారో ఈ ప్లాన్ అనేట్టుగా ఉండాలి. అంటే ఏంటనమాట, మనం ప్లాన్ గీసేటప్పుడే తప్పనిసరిగా తూర్పు వైపు 4 భాగాలు, ఉత్తరం వైపు 3 భాగాలు, పడమర వైపు 2 భాగాలు, దక్షిణం వైపు 1 భాగం ఉండే విధంగా ప్లాన్ గీయించుకోవాలి. ఇంటి నిర్మాణానికి ముందు మంచి కాలం, మంచి ముహూర్తం, ఈశాన్యంలో మీరు బోరింగ్ వేసిన మంచి ముహూర్తం నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసుకోవాలి. అందుకే వాస్తుశాస్త్రానికి జ్యోతిష్యానికి అవినాభావ సంబంధం ఉందండి అని చెప్పుకున్నాం. కాబట్టి ఇంటి నిర్మాణం చేసేటువంటి వాళ్ళు మొట్టమొదటిసారిగా బోరింగ్ పంపు కానీ బావి త్రవ్వించడం కానీ ఇవన్నీ కూడాను గృహ నిర్మాణం చేయటంలో కూడా ఆ నీటిని ఉపయోగిస్తే ఇంకా మంచిది. మీరు బోరింగ్ వేసేటప్పుడు మంచినీరు కనుక వచ్చినట్లయితే ఆ మంచినీటిని కనుక వినియోగిస్తూ మీరు గృహ నిర్మాణానికి ప్రారంభించినట్లయితే శతవిధాలా కూడాను శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో మీ గృహ నిర్మాణం పూర్తవుతుందన్నమాట. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహఫల అంశాల్లో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఆనందయోగం అనే అంశానికి స్వాగతం. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఆనందం లభిస్తుంది, శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం ఉంటే ఆనందం లభిస్తుంది. 18 అక్షౌహిణుల సైన్యం ఇరువైపులా ఉండగా తమకంటే కూడా అధిక శక్తి సంపన్నులు అటువైపు ఉన్నారు. మృత్యువే లేనటువంటి వారు, మృత్యుంజయులు అయినటువంటి వారు భీష్ముడు, అశ్వత్థామ, కృతవర్మ, అలాగే కృపాచార్యుడు, ఇంకా అనేకులు అటువైపు ఉన్నారు. ద్రోణాచార్యుడు సైతం అటువైపే. అలాంటి నేపథ్యంలో తమ వైపు ఉన్నటువంటి సైన్యం 7 అక్షౌహిణులు. ఈ సైన్యం కూడా అంతగా పూర్వం వలె సక్రమ పద్ధతిలో సరైన విధానంలో సమీకరింపబడినది కాదు, సుశిక్షితమైనది కాదు అని తెలిసినప్పటికీ అర్జునుడు తనదైనటువంటి విజయం పట్ల అపారమైన నమ్మకంతో ఉన్నాడు. కారణం ఒక్కటే, విజయుడు ఆ అర్జయుడు కావడానికి విజయసారథి అయినటువంటి ఆ రథసారథి కృష్ణ పరమాత్ముడు తమ వైపున ఉండడం అనేటువంటి ప్రత్యేకతను ఈ మాసం సూచిస్తుంది. భగవద్గీత అవతరించిన మాసం ఇది. పరమాత్ముడిని, ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి మాసం ఇది. మార్గంలో ఏవైనా కంటకాలు ఉంటే ఆ కంటకాలు తొలగించుకొని మార్గాన్ని నిష్కంటకం చేసి చక్కగా మన ప్రయాణాన్ని కొనసాగించాలి. అలా నిష్కంటకం చేసే నిమిత్తమై మన మనస్సును ఉత్సాహపరిచేటటువంటి శక్తి
ఆ పరమాత్ముడు శ్రీకృష్ణుడే కనుక కృష్ణ స్మరణతో మార్గశీర్ష మాసంలో ప్రత్యేకంగా సూర్య సంచారం ధనురాశిలో ఆరంభమవుతున్నటువంటి నేపథ్యంలో ధనుర్మాస నియమాలకు ప్రత్యేకంగా మనం ఈ కాలాన్ని వినియోగించిన ఎడల ఆనందం లభిస్తుంది అంటుంది పరిహార శాస్త్రం. కృష్ణ అన్న శబ్దం వింటే చాలు మనస్సు ఆనందంతో పులకరించిపోతుంది. కృష్ణ అన్న నామం వింటే చాలు ఏ పని చేసినా ఉత్సాహంతో, ధైర్యంతో, స్థైర్యంతో, సంపూర్ణమైనటువంటి మనోబలంతో, స్థిర నిశ్చయంతో ఆ పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం. శ్రీకృష్ణ శరణం మమ. కృష్ణుని శరణు వేడితే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇంతటి సుప్రసిద్ధమైన గీతా శాస్త్ర సంబంధిత సారాంశంగా ఉండే శ్లోకంలో ఉన్న 4వ పాదాన్ని మన జీవితానికి ఆర్థిక భద్రతను, సుస్థిరతను అందించే ఒకానొక సంస్థ సైతం తమ చిహ్నంగా స్వీకరించడం, యోగక్షేమం వహామ్యం అని చెప్పడం ఎంత సముచితంగా ఉన్నదో జ్ఞాపకం తెచ్చుకుంటే సనాతన హైందవ ధర్మం, భగవద్ ధర్మం పట్ల, భగవత్ సౌశీల్యం పట్ల, భగవంతుడి యొక్క అనుగ్రహం పట్ల, మనలో ఉండేటటువంటి విశ్వాసం పట్ల, అనురక్తి పట్ల 2 విషయాలలో ఏ విధమైనటువంటి స్థిరమైన లక్ష్యం కలిగి ఉన్నదో మనం గమనించవచ్చు. కావలసిందల్లా కృష్ణ పరమాత్ముడి పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం. అది కలవాడు అర్జునుడు కనుకనే యుద్ధంలో విజయం సాధించగలిగాడు. ఆ కాలంలో కృష్ణుడిని నీవు దేవుడివే కావు అన్నటువంటి దుర్యోధనాదులంతా కూడా కాలక్రమంలో దుర్యోగాల పాలైనారు అని వివరించేటటువంటి నేపథ్యంలో మార్గశీర్ష మాసంలో ఆ కృష్ణ పరమాత్ముడిని సేవించి తరించిన వారు గోపికలు, సేవించి తరించిన వారు ఆముక్తమాల్యద, సేవించి తరించి మనకందరికీ కూడా మార్గం చూపిన ఆ కోదై పూలబాల నన్నేలిన తల్లి ఆండాల్ తిరువగలేశ్వరణం అన్న పేరు పొందిన ఆముక్తమాల్యద. భగవంతుని సేవించే క్రమంలో సులభమైన మార్గం పత్రం పుష్పం ఫలం తోయం. ఆలయాలలో పరమాత్ముడికి ప్రీతికరంగా కాసింత మంచి తీర్థం అభిషేక సేవ నిమిత్తమై వినియోగించిన లభించే పత్రములు, పుష్పములు సేకరించి భక్తి ప్రపత్తులతో స్వామి సన్నిధానం తీసుకుపోయి అందించిన కావలసిందల్లా కూడా భక్తి ప్రపత్తి. ఈ ప్రపత్తి మార్గ సులభాయ నమః అన్న ఆ నామాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే అమ్మవారే కాదు, పరమేశ్వరుడు సైతం, ఈశ్వరుడు సైతం, జగన్నాటక సూత్రధారి ఆ శ్రీమన్నారాయణ సైతం మన మనసులో కొలువై ఉన్న మన అభీష్ట దైవం ఎవరైనా సరే సంకల్పాలను తప్పక నెరవేరుస్తారు అని కూడా పరిహార విజ్ఞానం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. మార్గశీర్ష మాసంలో పలువురు నలుపు రంగులో ఉండే దుస్తులు ధరించడం, అయ్యప్ప దీక్షలు స్వీకరించడం, ఆలయాలలో భజనలు చేయడం, సూర్యోదయం కంటే పూర్వమే స్నానాదిగాదులు పూర్తి చేయడం, గంధం బొట్టు ధరించడం, మెడలో వివిధములుగా రుద్రాక్షమాలలను, తులసిమాలలను ధరించడం గమనిస్తూ ఉంటాం. ఆహార స్వీకరణలో సైతం పెసరపప్పు, బియ్యము, ఆవు నెయ్యి వీటితో చేసే పదార్థాలనే స్వీకరించడం గమనిస్తూ ఉంటాం. పాత రక్షలను సైతం ఈ మార్గశీర్ష మాసంలో పలువురు ధరించకపోవడం కూడా గమనిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా నియమాలకు సంబంధించిన అంశాలు. తెలుపు రంగు వస్త్రాలు కానీ, కాషాయం రంగు దుస్తులు కానీ, నలుపు రంగు దుస్తులు కానీ, ఒక వర్ణానికి సంబంధించిన దుస్తులు ధరించి ఒక ఇష్టదైవాన్ని ఊతంగా స్వీకరించి దైవనామాన్ని జపం చేస్తూ మనోబలాన్ని పెంచుకునేటటువంటి నేపథ్యంలో ఋతుకాలానికి సంబంధించిన ఆ ధర్మాన్ని అనుసరిస్తూ సూర్యోదయానికంటే పూర్వమే లేచి స్నానాదిగాదులు పూర్తి చేసుకోవడం ఇది ప్రధానమైనటువంటి మొట్టమొదటి నియమం అంటుంది శాస్త్రం. నియమబద్ధమైన జీవితాన్ని గడిపే నిమిత్తమే 12 నెలలలో ఈ మాసాన్ని, మృగశిర సంబంధంగా వచ్చేటటువంటి మార్గశీర్ష మాసాన్ని నియమాల మాసంగా సంప్రదాయ పరిహారం ఇలా సూచించింది. ఆ క్రమంలో స్నానం చేసిన, ఆహారం స్వీకరించిన, దానం చేసిన, ధ్యానం చేసిన, సమస్త కార్యక్రమాల నిర్వహణలో మనం ఏ పని చేసినా, ఎలా ఉన్నా రోజువారీగా ఉండే సమస్త ధర్మాలలో దైవనామాన్నే స్మరించాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. నారాయణ నామస్మరణ మేలు కలిగిస్తుంది, శ్రేయస్సును అందిస్తుంది అని కూడా పరిహార శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా తెలియజేస్తారు.
ఆ శ్రీమన్నారాయణమూర్తిని స్మరించవలసినటువంటి రూపాలలో కృష్ణ రూపం విశేషమైనది. అన్ని నెలలలో ఆయా నెలలకు సంబంధించి, ఆయా వారాలకు సంబంధించి, ఆయా కాలాలకు సంబంధించి భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం ఇలా క్రమంగా గణపతి, దుర్గాదేవి, అలాగే ఆ తదుపరి ఈశ్వరుడు అందరినీ ధ్యానం చేస్తూ వచ్చేటటువంటి క్రమంలో గణపతి, దుర్గా, శివుడు ఈ మాసం మార్గశీర్షం విష్ణుపరమైనటువంటిది కనుక ఈ మాసం అంతా యథాశక్తి విష్ణునామస్మరణ చెయ్యాలి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. విష్ణవే నమః, విష్ణవే నమః, దామోదరాయ నమః, దామోదరాయ నమః, వాసుదేవాయ నమః, వాసుదేవాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణ శరణం మమ. యథాశక్తి ఏదో ఒక నామాన్ని మనసులో నిలుపుకొని పరమాత్ముడిని మనసులోనే ఆలయం కట్టుకొని దేహమే దేవాలయంగా భావన చేస్తూ ఆ మనస్సులో విశ్వమంతా ఆవరించిన భగవంతుని శ్రీమన్నారాయణమూర్తిని కృష్ణుడిగా సంకల్పం చేసి మనసులో నిలుపుకొని స్తోత్రం చేసే నిమిత్తమే ధనుర్మాసం. ఈ నియమాన్ని పాటించిన వారు గోపికలు, ఈ నియమాన్ని అనుసరించి తరించినది ఆముక్తమాల్యద. తాను తరించడమే కాకుండా మనందరికీ కూడా చక్కని మార్గాన్ని ఉపదేశించేసింది ఆ ఆముక్తి మాల్యదను స్మరించే నిమిత్తమై తిరుపావ సంబంధిత పాశురాలను స్మరించుకోవలసిన కాలం మార్గశీర్ష మాసం. దైవ ధ్యానానికి ప్రత్యేకం. దైవాన్ని తలుచుకుందాం, శ్రీకృష్ణ శరణం మమ అని సంకల్పం చేద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. అనుభవించవలసిన కర్మ ధర్మాన్ని పట్టుకోనప్పుడు, భక్తి లేనప్పుడు పర్వతాలు కింద వెళ్ళిపోతుంటుంది, పెరిగిపోతుంటుంది. ఇలా పెరిగిపోతూ వెళ్ళిపోయిందనుకోండి, అనుభవించడానికి మరి శరీరాలు పుచ్చుకోవద్దు. మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుస్తారే కృపయాపారే పాయిమురారే. పుడుతుంటాడు చస్తుంటాడు, పుడుతుంటాడు చస్తుంటాడు, పుడుతుంటాడు చస్తుంటాడు. అందుకు అమ్మ మొదటి గురువు అయింది. మాతృదేవో భవ, మొదటి గురువు అమ్మ. ఎందుచేత అంటే సరే ఉపనయనంలో భిక్ష వేస్తుంది విశేషం అనుకోండి. అమ్మ ఉయ్యల్లో పడుకోబెట్టి పిల్లవాడిని ఊపుతుంది. ఉయ్యాల ఎక్కి ఊగి ప్రయాణం చేసిన వాడు కాశీ పెడతాడా, కాకినాడ పెడతాడా? అక్కడే ప్రయాణం. అక్కడికి వెడతాడు, ఇక్కడికి వస్తాడు. కానీ వాడికి అది సంతోషంగా ఉంటుంది. ఉయ్యాల ఎక్కి పడుకుంటాడు. అమ్మ అంటుంది ఉయ్యాల ఊపి హాయి అంటుంది. ఓరిపిచ్చాడా, ఈ ఊగడం నీకు అలవాటు అయిపోయిందిరా. ఇలా వెళ్ళడం, అక్కడ వదలడం, ఇలా రావడం, ఇక్కడ పుట్టడం, ఇక్కడికి వెళ్ళడం, అక్కడ వదలడం. ఎక్కడో పుడతాడు, శరీరం వదులుతాడు, మళ్ళీ ఎక్కడో పుడతాడు, మళ్ళీ శరీరం వదులుతాడు. నానానేకపయూధముల్ పెద్ద కాలంబు సమ్మానింపం దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక నీరాశ ఇటీల వచ్చిది భయం బిట్లు గదే ఈశ్వర అంటాడు గజేంద్రుడు. ఎన్ని జన్మలో, ఎంత ప్రయాణం. దానికి విడుదల ఎప్పుడు అంటే భక్తితో కూడిన జీవనం. ఆ భక్తితో కూడిన జీవనం చెయ్యగా 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 ఈశ్వరుడు ఒకనాడు అనుగ్రహిస్తాడు, జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానము కలిగిందనుకోండి నిర్భయత్వం వస్తుంది. ఎందుచేత అంటే నేను ఆత్మ, నేను ఈ శరీరం కాదని తెలుసుకుంటాడు. తెలుసుకున్న ఉత్తర క్షణంలో ఏది సత్యమో దాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. ఆత్మ శాశ్వతం అంటాను, కానీ ఈ వేదిక దిగిపోగానే ఇదే నేనన్న భావన ఉండిపోతుంది. కానీ నేను ఆత్మ అన్న సత్యమునందు అనుభవంగా నిలబడిపోయాను అనుకోండి, అది అద్వైత భావన, అది జ్ఞానము. ఆ జ్ఞానము కలిగిందనుకోండి, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, కర్మలు నశించిపోతాయి. ఇప్పుడు ఈ జన్మలో అనుభవించమని ఈశ్వరుడు లలాటమునందు వ్రాసి పంపినదేదో దాన్ని ప్రారబ్ధం అంటారు. అది విడిచిపెట్టేసిన బాణం, ఇంకా ఆపడం కుదరదు. బాణం వదిలేశాడు కాబట్టి ఇంకా ఆపలేడు. వెయ్యవలసిన బాణాలు వేయకుండా ఆపగలరు. సంచితము ఇప్పటి వరకు చేసినటువంటి కర్మలు పర్వతంలా పడిపోయి ఉన్నాయి. జ్ఞానం అనేటటువంటి అగ్ని నిరుసు వెళ్ళి అందులో పడింది. ఎంత పెద్ద దూది పర్వతం అయితేనే నిప్పురవ్వ చాలదా కాల్చేయడానికి? ఇప్పుడు కర్మలన్నీ కాలిపోతాయి జ్ఞానము కలిగితే. జ్ఞానము కలిగిన వాడికి కర్మలన్నీ కాలిపోయాయి అనుకోండి, జ్ఞానాద్దేవత కైవల్యం, ఇక అనుభవించడానికి లేదు. ఇక ఈ శరీరంతో ఏవి అనుభవించాలనుందో అవి అనుభవించేస్తాడు. ఎలా అంటే మగ్నము కాడు, సాక్షీభూతుడవుతాడు. రామకృష్ణ పరమహంసకి పిచ్చి పట్టిందన్నారు ఎవరో. ఒక విద్వాంసుడు అన్నాడు, అటువంటి పిచ్చి నాకు ఎప్పుడు పడుతుందో అన్నాడు.
మనకు అర్థం కాడు గడు జ్ఞాని, అందుకని పిచ్చివాడంటాం. ఆయన అన్నిటికీ సాక్షిగా ఉంటాడు. ఈ శరీరం పడుతున్న ఖేదానికి మమేకము కాడు, నేను బాధపడుతున్నాను అన్నాడు. ఈ శరీరము బాధపడుతోందంటాడు. భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఎవరో అడిగారు, రాత్రి పడుకున్నారా అన్నారు. ఓ ఇది నిద్రపోయింది అన్నారు. ఇది నిద్రపోతే మీరేం చేస్తున్నారు? సాక్షిగా చూస్తున్నాను. ఆయన ఆ స్థాయి అంటే జ్ఞాని మనం అనుకరించలేము. గోచీ పెట్టుకుంటే రమణ మహర్షి అయిపోతామా, గడ్డం పెంచుకుంటే ఆరుద్రైపోతామా? రెండూ లేదు. లోపల పండితే అప్పుడు రమణ మహర్షి స్థాయిని పొందడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని పై అనుకరణలు చేయకూడదు. అనుకరణ చేసి ఎన్నటికీ ఆ స్థానమును పొందలేవు. మహాత్ములను అనుకరించరాదు. జీవితంలో అత్యంత ప్రాథమిక సూత్రమేమి అంటే జ్ఞానిని అజ్ఞానిని అనుకరించవద్దు. జ్ఞానిని అనుకరించలేవు. గోచీ పెట్టుకుంటే రమణ మహర్షి అయిపోతావా? అజ్ఞాని ఉంటాడు, తల్లి ఏమిటి తండ్రి ఏమిటి శ్రాద్ధం ఏమిటి అంటాడు, నువ్వు మానేస్తావా? అజ్ఞానిని అనుకరించవద్దు, జ్ఞానిని అనుకరించవద్దు. నువ్వు శాస్త్రాన్ని పట్టుకుని భక్తితో అనుష్ఠానం చేసుకుంటూ వెళ్ళిపోవు. ఒకనాడు జ్ఞాని అవుతావు. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అవడం మాత్రం సర్వఖాయం. శాస్త్రము ప్రమాణం. ఆయన మహానుభావుడు. ఆయనకి శరీర తాదాత్మ్యత లేదు. ఆయన ఎప్పుడూ ఆత్మగా నిలబడి ఉండేవారు. ఎంత ఆత్మగతుడై ఉండేవారంటే అందుకే మౌని అని పేరు. ఈ తనలో తానే రమిస్తూ ఉండేవారు. మాట మాట్లాడేవారు కాదు ఎక్కువ. ఎప్పుడైనా పలుకే బంగారమాయన అని ఆయన మాట మాట్లాడారంటే బంగారం. వెంటనే సూర్యనాగమ్మ గారు వ్రాసుకొని అన్నగారికి పంపిస్తే సూర్యనాగమ్మ గారి లేఖలని పుస్తకం వచ్చింది. అవి జ్ఞాని మాటలు. ఒకప్పుడు ఆయనకి సర్కోమా వ్యాధి వచ్చి భయంకరమైన నిప్పిటే. అది పుండు పుట్టింది మోచేతి మీద. ఎర్రటి నెత్తురు కారిపోతుండేది అందులో నుంచి. చుట్టూ ఉన్న వాళ్ళు చూసి భయపడి కళ్ళ నీళ్లు పెట్టుకొని భగవాన్ పుండు నుంచి నెత్తురు కారుతోందనేవారు. ఆయన చూసి ఓ అది శమంతకమని ఎర్ర బంగారం పెడుతోందనేవారు. 104 జ్వరం వచ్చి తూలిపోయారు. పట్టుకోబోతే ఆయన అన్నారు, దీనికి జ్వరం రాలేదు, శివతాండవం నేర్చుకుంది, ఇది తాండవం చేస్తోందన్నారు. అన్నీ సాక్షిగా మాట్లాడేవారు. ఒకప్పుడు దానికి శస్త్రచికిత్స చేశారు. మత్తుమంది ఇస్తామన్నారు. ఆయన అన్నారు, ఎందుకు మీరు దీన్ని కోస్తానంటున్నారు, నేను సాక్షిగా ఉంటాను, కోసుకోండి. అంత సాక్షిత్వం. జ్ఞాని స్థాయి అలా ఉంటుంది. ఆ స్థాయికి వెళ్ళడానికి ఇన్ని కోట్ల జన్మలు పడుతుందో. మాటల శస్త్రచికిత్స చేశారు. చేసి కట్టుకట్టారు. మంచి చలికాలం. ఆయన్ని తీసుకొచ్చి పడుకోబెట్టారు ఒక గదిలో. కాస్త వెచ్చగా ఉంటుందని మంచం కింద అంతేవాసులు కొంతమంది హీటర్ పెట్టారు. హీటర్ పెడితే వెచ్చగా ఉంటుంది, కాస్త పడుకుంటారు, నిద్రపడుతుంది. అప్పుడు హీటర్ పెట్టకూడదుట. ఆ చేసిన శస్త్రచికిత్స విధానానికి ఆయన శరీరం అంతా ఉబ్బిపోయి బద్దలైపోయినట్టు అయిపోయింది. మరునాడు వైద్యులు వచ్చి చూశారు. అరే రే 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 ఎవరు పెట్టారు ఆయనకి ఇలా, దానివల్ల వికటించి ఇలా అయిపోయారు అన్నారు. పరిగెత్తుకొచ్చి అయ్యో రాత్రి వెచ్చగా ఉంటే పడుకుంటారు అనుకుని పెట్టాం. హే భగవన్ పిలిచి చెప్పచ్చు కదా, అయ్యో నాకు పడట్లేదు, ఒళ్ళు ఉబ్బిపోతోంది, ఇంత బాధపడుతున్నాను, ఒక్క మాట ఎందుకు చెప్పలేదన్నారు. ఆయన అన్నారు నవ్వి, ఇది కోస్తే బాగుంటుందని వాళ్ళు అన్నారు, ఇది పెడితే దీనికి బాగుంటుందని మీరు అన్నారు, ఇదేమో నాకు ఇవేవి బాగులేదండి. అన్నీ చూస్తున్నాను. జ్ఞాని కర్మకు సాక్షి. ఇది ఈ జాతి గొప్పతనం. ఈ జాతి యందు అటువంటి మహాజ్ఞానులు పుట్టారు. భారతదేశానికి గౌరవం ఇక్కడున్న కట్టడాల వల్ల కాదు, ఇక్కడున్న ఐశ్వర్యం వల్ల కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక రకమైన భేషజాల వల్ల కాదు. ఈ జాతి గౌరవము అటువంటి మహాత్ములు పుట్టిన కారణం చేత, ఇక్కడ ప్రవహించిన నదుల వలన, ఇక్కడి పర్వతముల వలన, ఇక్కడి ప్రజల సంస్కృతి శీల వైభవం వల్ల. అందుకే ఈ జాతి పేరు చెప్తే ప్రపంచ దేశాలన్నీ నమస్కారం చేస్తాయి. అంత ఉత్తమమైన జాతి మన జాతి. నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ.